త్రిముఖి మూవీలో ఇంకొక వ్యక్తిని ఇప్పుడు మనం చూడబోతున్నాం, విజయ్ గారు. హాయ్ అండి. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? దీంట్లో ట్రైబల్ దాంట్లో నటించాను. అది సస్పెన్స్, ఇది చెప్పేస్తే పెద్ద ఫీల్ పోతుంది, కానీ చూడడం వల్ల అసలు నా ఫేస్ నేనే గుర్తుపట్టడానికి చాలా టైం పడుతుంది. నిజంగానే అంత బాగుంటుంది. రెండోది వచ్చి నేను ఇట్లా ఫిలిం చేస్తానని కూడా నేను అనుకోలేదు. అసలు యాక్చువల్గా షార్ట్ ఫిలిం అనుకున్నాను. ఇది ఫిలిం లాగా చాలా డెప్త్ లాగా సూపర్గా ఉందండి. చూస్తే నిజంగానే కొత్త సబ్జెక్ట్ను మనం తీసుకొని ఇది చేయడం అనేది కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. మేము మూవీ ట్రైలర్ చూసాము, దాంట్లో స్టార్టింగ్ కొన్ని విజువల్స్ చాలా బాగా వచ్చాయి. దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అది నేను నటించడం కాదండి, నాతో నటించిన డైరెక్టర్ చేపించిన డైరెక్షన్, ఆయన ప్రతిభ ఎక్కువ కనబడుతుంది అని తెలుసు. ఇది మీ ఫస్ట్ మూవీ అంటారా? అవునండి, ఫస్ట్ మూవీ. కానీ చిన్న ఫిలిం అంటే ఫస్ట్ ఇదే చేశాను. తర్వాత తమిళ్, కన్నడ ప్లస్ తెలుగు డబ్బింగ్ ఫిలిం 2 చేశాను. చిన్న క్యారెక్టర్ 2 చేశాను. తర్వాత 2 షార్ట్ ఫిలిం చేశాను. అంటే ఈ మూవీకి సంబంధించి మాకేమన్నా కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? ఈ మూవీ గురించి అంటే మెయిన్ కథ అండి, ఇది చాలా బాగుంటుంది. కొత్త ఎక్స్పీరియన్స్ అండి. నిజంగానే మన చుట్టూ అన్నమయ్య జిల్లా, ఇట్లా చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా ఇట్లాంటి వాతావరణంలో ఇంత మంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ, ప్రకృతి కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. దీన్ని బేస్ చేసుకొని ఈ కథ ఏర్పాటు చేశారండి. చాలా బాగా వచ్చింది. ఈ మూవీలో స్టార్టింగ్ చూస్తే అంటే మిమ్మల్ని ఒక విలన్ టైప్లో చూపించారు కదా, అదంతా మీకు ఎలా జరిగింది? అంటే వాటర్లో, క్లైమేట్కి, అడవిలో కదా ఎలా ఉండింది? క్లైమేట్ వచ్చి అసలు ఆ క్లైమేట్తో మేము ఏకమైపోయినామండి. అసలు ఆ క్యారెక్టర్లో అసలు అది కొత్తగా చేస్తున్నాము. రెండోది వచ్చి డైరెక్టర్ ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చేశామండి. ఆ క్యారెక్టర్లో నిమగ్నం కావాలనేసి మా వంతు ప్రయత్నం చేసినాము. మాకైతే నిజంగానే బెస్ట్గా వచ్చింది. మాకు మనస్ఫూర్తిగా చాలా సంతోషం అనిపించింది. మీరు ఏం నేర్చుకున్నారు ఈ మూవీ వల్ల? అంటే ఒక క్యారెక్టర్ ఇస్తే ఏ విధంగా చేయాలి, తర్వాత కొత్త ఎక్స్పీరియన్స్ మనం తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎంతవరకు మనం న్యాయం చేయగలుగుతాం అనేది తెలుసుకుంటాం. ఈ మూవీకి సంబంధించి అంటే మీకు ఏమైనా అనిపించాయా, ఓకే ఈ మూవీ కొంచెం ఇబ్బందిగా ఉంది, లేకపోతే నాకు ఇలా కానీ అలా కానీ అని ఏమన్నా అనిపించాయా? ఏం లేదండి. నిజంగానే ఒక కుటుంబంలో మనం అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ ఎలా విధంగా మనం మసులుకుంటామో అదేవిధంగా రౌద్రముఖి నిర్మాత సురేష్ గారు అని, డైరెక్టర్ సుహేల్ గారు కానీ అందరూ కలిసి ఒక కుటుంబంలాగా మేము చేసాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నిజంగానే నేను వేరే తమిళ్ ఫిలిం కానీ వేరే ఇంకా కన్నడ ఫిలిం కానీ చిన్న క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా మా క్యారెక్టర్ ఎంతవరకు ఉందో అంతవరకే చేసి వచ్చేసాము బయట. కానీ దీంట్లో అట్లేదండి. ఒక కుటుంబంలో అందరూ కలిసి చేస్తే ఎలా ఉందో చాలా ఫ్రీగా అనిపించింది, కొత్తగా అనిపించింది. నిజంగానే బాగుంది, చాలా బాగుందండి. ఇది మా కుటుంబం యొక్క ఫిలిం అని మేము చాలా ఫీల్ అయ్యి చేసాము. ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి కదా, ఏదన్నా కొత్తగా మాకు చెప్పగలుగుతారా? ఫస్ట్ క్యారెక్టర్, అందరికీ క్యారెక్టర్లు ఇస్తానండి. ఒక్కొక్క క్యారెక్టర్ చేసేటప్పుడు వాళ్ళు బయట ప్రాక్టీస్ చేసేదానికన్నా అక్కడ చేసేటప్పుడు డైరెక్టర్ నుండి వచ్చే అవుట్పుట్, వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ చూస్తే నిజంగానే గూస్ బంప్స్ అండి. మనం థియేటర్లో చూసేటప్పుడు తెలుస్తుంది. అసలు చాలా బాగుంటుందండి. ఫీలింగ్ రావాలంటే ఖచ్చితంగా థియేటర్లో చూడండి. అందరికీ మేము తెలియజేయడం అంటే మేము చేసిన కష్టము ఖచ్చితంగా థియేటర్లో మీరు చూసి ఆనందిస్తారని మేము కోరుకుంటాము. అదే నా కోరుకుంటాం. భయం అనిపించలేదా? అంటే ఫస్ట్ టైం మూవీ తీస్తున్నారు, ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, ఎలా అవుట్పుట్ వస్తుంది అని? ఫస్ట్ అయితే చాలా భయం అనిపించింది. మళ్ళీ ఒక కుటుంబంలాగా మమ్మల్ని వాళ్ళ అక్కను చేర్చుకున్నారు. నిజంగానే ఒక అన్నలాగా కానీ ఒక అంటే సెంటిమెంట్ కానీ అందరం కలిసి చేసినాం కష్టపడి. మన ఇంట్లో ఏదైనా ఒక కష్టం వస్తే అందరూ ఎదుర్కొన్నట్టుగానే మనం రౌద్రముఖి అనే ఒక సబ్జెక్ట్ని మేము ఎంతవరకు న్యాయం చేయగలుగుతాము అనేది డైరెక్టర్ మా నుండి బాగా రప్పించారండి. అది చేసేటప్పుడు కష్టం అని తెలిసింది, కానీ తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్స్ అండి, చాలా విషయాలు ఈ మూవీ గురించి షేర్ చేసినారు. థ్యాంక్ యూ.